శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న నాకు వీడియో తీయడం అవ్వలేదు అసలు. అందరికీ కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలండి. అంతేకాదు మన అమ్మ లలితాదేవి చైత్ర నవరాత్రులు శుభాకాంక్షలు. అమ్మని అలంకరణ చేసుకున్నాను. నిన్న కొత్త అమావాస్య రోజు కూడా అమ్మకి గ్రామదేవతగా అలంకరణ అయితే చేశాను. కానీ నిజంగానే వీడియో తీయడానికి అస్సలు నాకు ఇంకా చెప్పాను కదా, కొంచెం బాగాలేదు. దానివల్ల నేను అసలు ఇంకా తీయలేకపోయాను. ఇప్పుడు కూడా అమ్మో మళ్ళీ మిస్ అయిపోతామని చెప్పేసి ఇంకా తీస్తున్నా. ఇదిగో ఇక్కడ రామయ్యని పెట్టుకున్నా, గౌరమ్మని శివయ్యని ఫ్రంట్ని పెట్టుకున్నా. ఉగాది పచ్చడి, పానకం, వడపప్పు, చలిమిడి. అంటే ఇప్పుడు ఈ నైవేద్యం పెట్టాను. మళ్ళీ మధ్యాహ్నము పప్పన్నం చేసి పెడతా అమ్మకి. సాయంత్రం ఏ పండో పెట్టుకొని పూజలో పాలో, మళ్ళీ రాత్రికి కూడా అన్నం వండే పెట్టేసుకుంటాను నైవేద్యం కింద అమ్మకి. చూసారు కదా అమ్మ అలంకరణ, బుట్ట బొమ్మ. అసలు రిప్లైలు ఇవ్వడానికి కూడా నాకు అసలు ఏంటో ఈసారి చాలా అంటే టైము లేదు, పని ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. పువ్వులు గుచ్చుకోవడము అంటే ఈ 2 days వెళ్ళండి, ఇంక రేపటి నుంచి కొంచెం ఫ్రీ అయిపోతాను. చీర మార్చడం కూడా లేదు, 3 daysకి ఒకసారి శారీ మార్చుతాను అమ్మకి. కాబట్టి ఎల్లుండి ఎప్పుడో మార్చుతాను. పువ్వులు మహా అయితే అలా మార్చుకుంటాను అంతే. ఇంకా ముందు నుంచే బాగోకపోవడం వల్ల ఇంకా కొంచెం ఎక్కువ నీరసంగా ఉంటుంది. అలసిపోయాను బాగాని. దానివల్ల నేను మొబైల్ పట్టుకోలేకపోతున్నాను. పాపం కమెంట్స్కి దేనికి కూడా నేను అసలు రిప్లై లేవు. అమ్మదైతే ఏదో అలా ఓపికతో చేసుకుంటున్నా. అమ్మకి పొద్దున్న ఎప్పుడు 4:30కి లేచాను. అప్పటి నుంచి ఇదిగో ఇప్పుడు జస్ట్ ఒక 7:30కి అయింది. ఏం లేదు, నిన్న అలంకరణ అంతా తీసేసి మళ్ళీ అమ్మని ఇలా పెట్టుకోవడానికి అంతే, ఇంకేం లేదు. ఆ గజమాల వేశాను, ఆ కర్ర విరిగిపోయింది వెనకతల్లా. మళ్ళీ ఇంకోటి సెట్ చేసుకొని అలా పెట్టుకొని, అమ్మో ఆ తాటంకాలు ఉంచుకోదే అసలు. దీనికి వేరేగా ఉంది కదా ముఖము, దానివల్ల చెవులకి ఆ తాటంకాలు అనేవి అస్సలు సెట్ అవ్వలేదు. ఊడిపోతూనే ఉన్నాయి నిన్న పెట్టిన తాటంకాలు కూడా. మళ్ళీ ఎలాగో జాగ్రత్తగా ఇంకా అమ్మ అనుకొని కడితే ఉంచుకుంది ఇవి బుట్టబొమ్మ. ఇంకేం చేశాను, ఒక తమ్ముడు పంపించాడు అమ్మకి, సువాసిని తాంబూలం పెట్టాను. తర్వాత ఇదిగో కామాక్షి దీపం పెట్టుకున్నా, అఖండ జ్యోతి కింద అక్కడ పెట్టుకున్నాను. కలసం ఇక్కడ పెట్టుకున్నానండి వెనకాతల ఎప్పుడులాగే. వీళ్ళని ఇక్కడ కూర్చోబెట్టాను, పాపం గజమాలలో కలిసిపోయారు. ఇంకా అంతే, కూర్చున్నారు, చూస్తున్నారు. ఇంకేం చేస్తుంది అమ్మ. పువ్వులు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఉంటే మీకు తెలుస్తుంది నా అప్డేట్స్. అవి కూడా నేను అసలు ఇవ్వలేకపోతున్నానులేండి 2 days నుంచి. కొంచెం నాకు ఇంకా ఈ ఒక్క రోజు ఇదవుతే ఇంక రేపటికి సెట్ అవుతుంది. ఎందుకంటే అలంకరణ అది మార్చుకోవడం కదా, టైం ఎక్కువైపోయింది. నైట్ కూడా అసలు ఏం చేయలేకపోయాను. అంతా మార్నింగ్ లేచాకే ఇంకా అమ్మని మొత్తం అంతా కొంచెం అవన్నీ తీసి వేపాకులు అవన్నీ అలంకరణ చేశాను. మళ్ళీ చూసుకోండి, 9 రోజులు ఉంటుంది. ఇట్టే అయిపోతాయిలేండి ఆ 9 రోజులు అమ్మని చూసుకున్నప్పటికే. కుదిరినప్పుడల్లా వీడియో తీసి పెడుతూ ఉంటాలండి. రీల్స్, ఫొటోస్ ఇవన్నీ ఎడిటింగ్ చేసినప్పటికీ కళ్ళు చాలా నొప్పి వస్తున్నాయి. నార్మల్గా అయితే అంటే నవరాత్రులు స్టార్ట్ అవ్వక ముందే కొంచెం ఫీవర్ రావడం, ఈ జలుబు అన్నీ వచ్చేసాయి. ఒక 3 days నుంచి సఫర్ అవుతున్నా. దానివల్ల కొంచెం నీరసం వచ్చేసింది, ఇంకేం లేదు. అయినా సరే అమ్మకి అన్నీ అసలు ఏం తక్కువ చేయకుండా అన్నీ చేస్తున్నా. ఈ ఫొటోస్ వీడియోస్ అన్నప్పటికీ మనసు ఆటోమేటిక్గా దూరం పెడుతుంది అంతే. అందుకే నెమ్మదిగానే అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మల్లెపూలు పెట్టుకుంది జడేసుకొని. బాగుంది కదా, కళ్ళు నిండిపోతున్నాయి నిజంగానే చెప్పాలంటే. సరే అయితే ఇక ఉంటానండి. నేను మళ్ళీ అదే ఇంకా
ఉన్నప్పుడల్లా మీకు తప్పకుండా వీడియో తీసి పెడుతూ ఉంటా. టైం ఎలాగో ఇంకా దీపాలు పెట్టుకోవడం అన్నీ ఉన్నాయి ప్లాన్స్. చూస్తా, కొంచెం ఒక 2 days ఆగాక నెమ్మదిగా అన్నీ చేసుకుంటాను. నవ్వుతుంది ఆవిడకేమి, చక్కగా కూర్చొని ఎంత రెడీ చేసినా వద్దు అన్నది అస్సలు. చక్కగా తయారైపోతుంది అంటది, అన్నీ పెట్టేయమంటది, మళ్ళీని అన్నీ మోసేస్తాను పెట్టేయంటది. రెడీ అయ్యి కూర్చొని చూస్తుంది అమ్మ. వాట్సాప్ లింక్ నేను ప్రతి పోస్ట్లో కూడా షేర్ చేస్తున్నాను, జాయిన్ అవ్వండి. అది ఫాలో చేస్తే మీకు అప్డేట్స్ వస్తాయి. అమ్మవి ఏవైనా సరే నేను అందులో పెడతాను. ప్రతిదీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో పెట్టను, ఎందుకంటే కమెంట్స్ ఎక్కువైపోయి వాటికి నేను నిజంగానే రిప్లైలు ఇవ్వలేకపోతున్నాను. సో అందుకని చెప్పి అందులో పెడితే సైలెన్స్గా నా పని ఏదో అయిపోతుంది. అదే ఇంకా సరే అయితే ఉంటానండి. శ్రీమాత్రే నమః.